అండి మొన్న పండగలో కనుమ రోజు సాయంత్రం పిల్లల కోసం నూడిల్స్ అయితే చేశాను. ఆ రోజు వీడియో పెడితే చాలామంది రెసిపీ పెట్టండి అక్క అని చెప్పి అడిగారనమాట. ఇంకా ఈ వీడియో మీకోసమే. చాలా రోజులైంది వీడియో తీసి పెడదాం అని చెప్పి అలా లేట్ అయిపోతుందనమాట. ఇంకా ఈవేళ దీని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకుని గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు లైట్గా ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నూడిల్స్ కోసం అయితే నేను ఇవి తీసుకున్నాను అనమాట. మీరు ఇప్పి నూడిల్స్తో కన్నా వీటితో చేస్తేనే బాగుంటుంది. దీంట్లోనే హెల్తీగా చేసుకోవాలి అంటే మనకి వీటిని గోధుమ పిండితో తయారు చేసినవి ఇంకా ఓట్స్తో తయారు చేసినవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అవి ఆర్డర్ పెట్టుకుని చేసుకోండి. అవి అయితే ఇంకా హెల్త్కి మంచిది కదా. నేనైతే నార్మల్గా పచారీ కొట్ల దగ్గర దొరుకుతాయి కదా, హోల్సేల్ షాప్ దగ్గర, అవి అయితే తీసుకున్నాను అనమాట. ఈసారి నేను కూడా వీట్ ఫ్లోర్తో తయారు చేసినవి ఓట్స్తో తయారు చేసినవి తీసుకుంటాను ఈసారి నుంచి. ఇంకా ఫస్ట్ అయితే ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నూడిల్స్ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికినా మెత్తబడిపోతాయి అనమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చిల్లులు బుట్టలో వేసేసుకొని నీరు మొత్తం వాడ్చేసుకోవాలి. పైనుంచి ఒక లోట చల్లనీళ్ళు కూడా వేసుకోండి. నూడిల్స్ అనేవి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి అనమాట. ముద్దలా అయిపోకుండా ఉంటుంది. అవి నీళ్లు వాడేలోపు ఇంకో పక్క కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని 2-3 కోడిగుడ్లు వేసుకుని బాగా వేయించుకోవాలి. కోడిగుడ్డు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు ఇంకా కరివేపాకు ఉంటే క్యాబేజ్ని కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి, బాగుంటుంది. ఇంకా అవి కూడా లైట్గా వేగిన తర్వాత మనం వాడదేవుకున్న నూడిల్స్ కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోండి. లేకపోతే ఇంట్లో గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో సాసెస్ ఉంటే టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ నూడిల్స్కి పట్టే వరకు. ఇంకా అంతేనండి, నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. మీ దగ్గర సాసెస్ లేవు అంటే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.